కూర్చోండి మనం. కార్యక్రమాల్లో క్రమశిక్షణ, సమయపాలన చాలా ముఖ్యం. పైపించు మనం పెద్దలని సత్కరిస్తున్నప్పుడు అది ఇంకా చాలా ముఖ్యం. దయచేసి ఎవరి దగ్గర నా సెల్ ఫోన్ ఉంటే ఆపేయండి. నేను ఉపరాష్ట్రపతిగా ఇస్తున్న ఆదేశం కాదు, లేదా రాజ్యసభ చైర్మన్గా ఇస్తుంటే ఆదేశం కూడా కాదు. మన సంస్కారం మన జీవితంలో అదొక భాగం కావాలి అందరికి కూడా. ఈ సమావేశమే కాదు, ఏ సమావేశం అయినప్పటికీ కూడా మనం ఆ పద్ధతిని పాటించడం జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. మిత్రులారా, చాలా సంతోషం ఇవాళ. ఆ సంతోషంలో కొంత కొరత ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, దానికి మనోళ్ళేదో సమాధానం చెప్పారనుకోండి. రోసయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రోసయ్య గారు కార్యదక్షుడు, రోసయ్య గారు భాషా పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, ఉన్నతమైన సంస్కారం కలిగిన మంచి వ్యక్తి, మన తెలుగువాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి సందర్భంగా, ఒక ప్రత్యేకమైన సందర్భంగా అభినందన, సన్మానము చేయడం మనందరి యొక్క కర్తవ్యం. అయితే ఆ కర్తవ్యాన్ని కాస్త నేను అనుకుంటున్నది అంటే, ఒక పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసి సమాజంలోని అన్ని ప్రముఖులను, అన్ని రంగాల ప్రముఖులను, అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను, రోసయ్య గారికి ఒక అదృష్టం ఏంటంటే ఆయన రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన అజాత శత్రుడుగా మామూలుగా ఎదిగాడు. అందుకని రోసయ్య గారి పేరు పిలుస్తా ఉంటే ఎవరు రాకుండా ఉండే ప్రసక్తి లేదు. అందుకని సంగీతము, సాహిత్యము, రాజకీయము, అలాగే సామాజికము, సేవా విభాగము అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఇంకా బాగా చేసి ఉంటే చాలా బాగుండేది. నేను వచ్చాను కాబట్టి అని కాదు, మామూలుగా ఆయన ఉన్నతమైన యొక్క వ్యక్తిత్వానికి తడవ మనం సన్మానాలు చేయించుకోడు కూడా. ఆయన తెలుసు. నేను కానీ ఆయన కానీ మేము సన్మానాలకు ఎక్కువ వెళుతుంటాం అవతల వాళ్ళని సన్మానించడం కోసం. ఈ సన్మానము వలన రోసయ్య గారికి ఇప్పుడు వచ్చేదేమి లేదు ఈ వయసులో. సన్మానము, అభినందన ఎందుకు చేస్తామంటే, ప్రతిభ ఉన్న వాళ్ళను, మంచి పని చేసిన వాళ్ళను, సమాజానికి ఉపయోగపడిన వాళ్ళని సత్కరించడం మన యొక్క సంస్కృతిలో ఒక భాగం. ది ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్. కొత్త తరానికి, యువతరానికి, నవతరానికి ఇలాంటి వ్యక్తులను సన్మానించడం ద్వారా వాళ్ళ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏతున్నాయో వాటిని నేర్చుకొని తమ జీవితంలో వాటిని అలవాటు చేసుకోవాలని మిగతా వాళ్ళ కోసం చేస్తాం. లేకపోతే కొంతమంది ఏదైనా పదవిలో ఉంటే చేస్తాం. ఇప్పుడు ఆయన పదవిలో లేడు, ఇంక పదవిలోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అయినా ఎందుకు చేస్తున్నామంటే, ఆయన ప్రతిభ, ఆయన యొక్క దక్షత గుర్తించి దాన్ని 10 మందికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం, స్ఫూర్తిని ఇవ్వడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అందువలన నేను అన్నాను కానీ, అదే కానీ ఈ కార్యక్రమం కూడా మరి రాజలక్ష్మి గారు, విజయబాబు వీళ్ళందరూ వచ్చి నాకు చెప్తే, నేను ఉపరాష్ట్రపతిగా మామూలు రాజకీయ నాయకుడిగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగేవాడు కూడా లేరు. కానీ ఉపరాష్ట్రపతిగా కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలంటే కొంత పరిమితి ఉంది, కొంత ప్రోటోకాల్ ఉంది. అయినప్పటికీ కూడా నేను ఆలోచించింది ఏంటంటే, రోసయ్య గారు నాకు సరిగ్గా 51 సంవత్సరాల కిందట పరిచయం. నేను ఇప్పుడు చాలా చిన్నవాడిని, అప్పుడు నిక్కర్లో ఉన్నానో ప్యాంట్లో ఉన్నానో తెలియదు. కానీ నేను నెల్లూరులో వచ్చి అతితోట అగ్రహారంలో జనసంఘ కార్యాలయంలో కూర్చొని ఉంటే, ఒక ఆయన పంచా చొక్కా కొద్దిగా బాగా పొడవుగా ఉన్న ఆయన ఒక ఆయన వచ్చాడు. ఎవరు చెప్పారు, పెద్ద ఆయన ఎవరు వచ్చారంటే రమ్మనండి ఆయన. ఎవరు లేరు అప్పుడు ఇంత హంగు కూడా లేదు ఆ పార్టీలకు. అంటే రోసయ్య గారని వచ్చారన్నారు, చెప్పారు. రోసయ్య గారు వచ్చారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల్లో నెల్లూరులో ఉన్న ఎమ్మెల్యే అన్నదాత మాధవరావు గారి అని చెప్పారు. నేను మాధవరావు గారికి కబురు చేశాను, ఆయన వస్తానని. ఈ లోపల కొద్దిసేపు కూర్చుంటే ఆయనతో మాట్లాడే అవకాశం, ఆ అనుభూతి నాకు కలిగింది. 1967 ఆ ప్రాంతంలో. రంగా గారి శిష్యుడు ఆయన. రంగా గారు అంటే కూడా నాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన రైతు కుటుంబంలో పుట్టి ఆక్స్ఫర్డ్లో చదివి ఆచార్యుడిగా పనిచేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రంలో చెప్పాలంటే ఇలాంటి రోసయ్య గారు లాంటి అనేక మందిని రాజకీయ నాయకులు తయారు చేసింది రంగా గారు. చెన్నారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రంగా గారి ఒకప్పటి రాజకీయ పాఠశాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక శిక్షణ అవసరం. శిక్షణ లేకపోతే అది సరైన సత్ప్రవర్తనకు, సదాచారానికి, సద్బుద్ధికి దారితీయదు. రాజకీయాల్లో అది మరింత అవసరం. ఎందుకంటే రాజకీయ నాయకుల వైపు అందరూ చూస్తూ ఉంటారు, సినిమా వాళ్ళ వైపు కూడా చూస్తారు, అనుమానం లేదు. జమున గారు ఉన్నారు, లేకపోతే ఇక్కడ మిగతా వాళ్ళ మన గీతాంజలి గారు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి.
కానీ సినిమా ఏమనుకోవద్దమ్మా, తాత్కాలికమైన ఆకర్షణ, వినోదం కోసం, విజ్ఞానం కోసం కొద్దిసేపు వెళ్దాం అంతే. కానీ ఒక వ్యక్తిని చూసి నేర్చుకోవాలంటే రాజకీయ నాయకులను చూస్తారు. ఈయన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లేకపోతే లోక్సభలో ఉన్నాడు, పార్లమెంట్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గవర్నర్గా ఉన్నాడు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందని దాని ప్రభావం ఎక్కువ మీద పడుతుంది. సినిమా ప్రభావం మీద పడుతుంది, అది వేరే విషయం. ఇందా చెప్పాను. అందుకని ప్రజా జీవనంలో ఉండే రంగా గారు, లేకపోతే మనం గాంధీ గారు, లేకపోతే పటేల్ గారు, నెహ్రూ గారు, లేకపోతే వాజ్పేయి గారు, ఇలాంటి అనేక మంది మహనీయుల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు నడిచిన తీరు, వాళ్ళు చేసిన ప్రసంగాలు, వాళ్ళు చూపిన మార్గదర్శనం, ఇవన్నీ కూడా మనం అలవర్చుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. అందుకని అలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన, రాజకీయ పాఠశాల నుంచి వచ్చిన, రంగా గారి రాజకీయ పాఠశాల నుంచి వచ్చిన రోసే గారు అంటే రంగా గారికి చాలా అభిమానంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తి అనేక పదవులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారు చెప్పారు 22 సంవత్సరాలు, శాసనసభలో 10 సంవత్సరాలు. జాగ్రత్తగా చేసి అన్నీ ఉన్నాయి, ఒక్కటి తప్పితే ఆ పార్లమెంటు సభ్యుడు మాత్రం ఆయనకు పెద్దగా రుచించరా. ఇంకో రోజు అన్నాడు కూడా నాకు ఆయన సెంట్రల్ హాల్లో, ఈ వాతావరణం మనకు పడదు నాయుడు, మన దగ్గర ఉంటేనే మంచిది, మన మన దగ్గర అని చెప్పని. అదొక లోకం అనుకోండి. దాని గురించి కూడా 2 మాటలు చెప్తాను నేను తర్వాత. బట్ ఏ బాధ్యత తీసుకున్నా బాధ్యతకు న్యాయం చేయడం, నిబద్ధతతో పనిచేయడం. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నేను వారిని గమనించాను. మేము అందరం కూడా కలిసి కొద్ది రోజులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజుల్లో కొంత ఉద్యమం చేశాం. ఆ తర్వాత రాజకీయాలు మారాయి. బట్ తనకున్నటువంటి యొక్క ఆ ఓర్పు, ఆ నేర్పు, ఆ మాటల కూర్పు, ఇవన్నీ కూడా చాలా ప్రశంసనీయమైనవి. పరిణితి చెందినట్టు యొక్క రాజకీయ నాయకుడిగా, మన తెలుగువాడిగా రోసే గారిని చూసి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఎంతో ఉంది. గవర్నర్గా పనిచేసినప్పటికి కూడా మంచి పేరు తెచ్చుకోండి ఆయన. ఒకటి సౌమ్యత, రెండోది విషయ స్పష్టత, 3 కార్యదక్షత, విషయ పరిజ్ఞానం, ఇవన్నీ కలిగి ఉండవైతుందో ఇది చాలా సాధారణంగా జరగదు. కొద్దిమందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని అలా ఉపయోగించుకొని రోసే గారు ఆజానుబాహుడు, దాంతోపాటు ఆయన కట్టు, ఆయన పద్ధతి, అవన్నీ కూడా నాయకుడు అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు కద్దరు తప్పితే వేరే వాడకుండా ఉండవైతుంది చిన్న విషయం కాదు. అట్రాక్షన్లు చాలా వస్తూ ఉంటాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అట్రాక్షన్ అప్పుడు టెంప్ట్ అనిపిస్తూ ఉంటాయి. చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా, ఇప్పుడు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రపంచం అంతా తిరగాలంటే ఏదన్నా సూట్ గీట్ అది వేస్తారా, బంద్ కాదా, అది ఇది అని. నేను చెప్పాను, డ్రెస్ చేంజ్ లేదు, ఆ డ్రెస్ మాత్రమే చేంజ్ ఉంటుంది, నేను అదే డ్రెస్తో ఉంటాను. ఎందుకంటే కొంత సమాజంలో ఉన్న పోకడలు, తర్వాత ప్రచార ప్రసార సాధనాలు వస్తున్నట్టే అవి చూసినప్పుడు కొద్దిగా అట్లా అనిపిస్తుంది. పైపచ్చు ఇలాంటి వాళ్ళు, సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చూస్తే ఇంకొకరు అనిపిస్తుంది ఒకరు. ఎందుకంటే కళా పోషణ, శరీర పోషణ అన్నీ చేస్తుంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటుంటారు. సీక్రెట్ ఇప్పుడు ఆయనకి భయం ఏంటంటే, రోసే గారు ఈ సహస్ర చంద్ర దర్శనం అంటే ఏందన్నాడు. నేను చెప్పేది 1000 సార్లు ఆ చంద్రుడిని దర్శనం చేసుకుంటే, ఫుల్ మూన్ని సహస్ర చంద్రం అంటారు, సుమారు 80, 81, 83కు అట్లా వచ్చే అవకాశం ఉందండి. నాకు కూడా 75 ఇప్పుడు అన్నాడు ఆయన నాతో. 75 అని చాలామంది తెలవదు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుని చూస్తే 55, 60 దాకా అనిపిస్తుంటాడు మామూలుగా. ఎందుకంటే కఠోరమైన శ్రమ చేస్తాడు. మన మిగతా విషయాలు పక్కన పెడితే కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. నేను చెప్పదలుచుకుందంటే రోసే గారి గురించి కానీ, సుబ్రహ్మణ్య గురించి కానీ, లేకపోతే ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ కొంత క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే శరీరంలో కూడా క్రమశిక్షణ, మనసులో కూడా క్రమశిక్షణ, వీటిని పాటించడం వలన ఎంత ఉపయోగకరంగా ఉంటుందని దానికి మనకి 3 ఉదాహరణలు మన ముందు కనబడుతున్నారు. ఉన్నారు కాబట్టి చెప్పడం కాదు నేను చెప్తాను ఎవరైనా. అందుకని ప్రజా జీవనంలో డిసిప్లిన్ చాలా ముఖ్యం, కట్టుబాటు చాలా ముఖ్యం ప్రజా జీవనంలో. అలాగే మన మాట, మనం చేసేంటి యొక్క మాట, మనం నడిచేంటి యొక్క బాట, దాని గురించి కూడా స్పష్టంగా ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది. అప్పుడు మన బాట మనం లేకపోయినప్పటికీ కూడా జనం ఆ బాటను గుర్తుపెట్టుకుంటారు. రోసే గారు వీలైనంత వరకు తన జీవితంలో మంచి పద్ధతుల్లో నడిచి మనందరికి కూడా వివిధ బాధ్యతలు చేపట్టి, ఈ బాధ్యతలన్నిటికి కూడా గౌరవం తెచ్చి, వెలుగు తెచ్చి, తెలుగు వెలుగుని మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపింపజేసి ఆయన చాలా మంచి స్టూడెంట్ లీడర్గా ఉండి హిందూ కాలేజీలో ఆ రోజుల్లో, ఆ తర్వాత మన
చైర్మన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కౌన్సిల్గా ఉండి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి ఉండి తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండి ఆ తర్వాత మళ్ళా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు అయిన దాకా కొంతమంది చెప్తుంటారు ఈ రోజే గారి వల్లనే రద్దు అయిందని కూడా, ఎందుకంటే ఆయన చాలా గట్టిగా పోట్లాడుతుండేవాడు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారికి అది నచ్చలేదని చెప్పని మామూలుగా రెండు ఆయన ఆ హౌస్ ఈ హౌస్ ఎందుకని ఆ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం అనుకోండి. దానిలో మరి అన్ని సంవత్సరాల పాటు పనిచేసి అదేవిధంగా ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రిగా చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో, అదేవిధంగా మన హౌసింగ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా అంజయ్య గారి మంత్రివర్గంలో, అలాగే హోం మంత్రిగా విజయభాస్కర్ గారి మంత్రివర్గంలో, అదేవిధంగా ఫైనాన్సు, పవరు, ట్రాన్స్పోర్టు, హయ్యర్ ఎడ్యుకేషను, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ నేను కూడా కొంతకాలం పనిచేశాను పార్లమెంట్లో. వీటన్నిటిని కూడా చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో రెండవ దఫా వచ్చినప్పుడు రోసే గారు సమర్థవంతంగా చాలా వరకు ఆయనకి చెన్నారెడ్డి గారి సంబంధించిన కుడి భుజంలాగా ఆ రోజున మెరుగాడిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా, అదేవిధంగా ఫైనాన్స్, పవర్, మెడికల్ అండ్ హెల్త్ మళ్ళా విజయభాస్కర్ గారి మంత్రివర్గంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా మళ్ళా ఫైనాన్స్, ప్లానింగ్, లెజిస్లేటివ్ అఫేర్స్, హెల్త్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడం, అదేవిధంగా మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఫైనాన్స్ ప్లానింగ్ మంత్రి కావడం, అలాగే ఆఖరికి చీఫ్ మినిస్టర్ కావడం, అదేవిధంగా మన గవర్నర్గా మరి ఆగస్టు 2011లో తమిళనాడు గవర్నర్గా, ఇవన్నీ పదవుల్లో కూడా ఆయన చాలా గట్టిగా సమర్థవంతంగా పనిచేశాడు. పరిస్థితుల ప్రభావం వలన రాజకీయ పార్టీలు, వాళ్ళు ఉన్న పార్టీలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ఒక్కోసారి ఒడిదుడుకులు కొంత ఎదురు కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, మనందరికీ కూడా తెలుసు. కానీ తాను కోరకపోయినా, ఇందాక ఒక మాట అన్నారు ఆయన, నేను కోరకపోయినా వచ్చిన బాధ్యతకు దక్షతతో వ్యవహరించి న్యాయం చేసే ప్రయత్నం చేశాను. అందుకే మనం వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. పోతే ఈరోజు తెలుగువాడు కావడం ఆయన మనందరికి గర్వకారణం. మనందరం భారతీయులతో పాటు తెలుగు వాళ్ళం కూడా. తెలుగు అనేది తెలుగుకి భారతీయుడికి రెండుకి మధ్య ఘర్షణ లేదు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతామే ఏకత భారత్ కా విశేషత అని. వివిధ రకాలైనటికి జనం, వివిధ రకాలైనటికి భాషలు, వివిధ రకాలైన ప్రాంతాలు, వివిధ రకాలైనటికి మనుషుల యొక్క ప్రవృత్తులు, వృత్తులు, రుచులు, అభిరుచులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన అందరం భారతీయులు అనేందుకు గర్వించాలా. అది మనకి మూల సూత్రంగా ఉండాలా. అందుకని ఒక నేషనల్ అవుట్లుక్ ఉండాలి. నాయకులను చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణాలను మనం గమనించినప్పుడు ఈ భావంతో మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. కేవలం అర్థంతోనే సరిపోదు, పరమార్థం కూడా అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పుట్టినవాడు గిట్టక మానదు. పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు, కానీ పుట్టాడు పోయినాడు ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకుంటున్నాం, ప్రకాశం గారిని గుర్తుపెట్టుకుంటున్నాం, రంగా గారిని గుర్తుపెట్టుకుంటున్నాం. ఇవాళ మనం దేశ నాయకులందరినీ గుర్తుపెట్టుకుంటున్నాం, పటేల్ గారిని గుర్తుపెట్టుకున్నాం, నెహ్రూ గారిని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు, కొన్ని మంచి పనులు చేశారు, ఇతరుల కోసం జీవించారు, కేవలం తన కోసమే కాకుండా. చుట్టినా బద్దకు శ్రీరామ రక్ష, దేశ సంఘ దేవుడిరుక, ఎవడెట్టబోతే నాకెందుకు అనుకుంటే నేను ఎవడు గుర్తుపెట్టుకోడు, నేను తర్వాత ఎవడు గుర్తుపెట్టుకోడు. గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు వచ్చేది ఏమిటి అని అంటే, మనం ఇచ్చిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాము, దాన్ని ప్రజలు గుర్తించారు. అదే మనకి ఒక రకమైన ఆశీర్వాదం నేను భావిస్తున్నాను. ఇకపోతే మిత్రులారా, ఈ సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా 1000 పూర్ణ చంద్రోదయ దర్శనాలు చూసి వాళ్ళ జీవితంలో గడపడం అవుతుందో ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. ఆ ప్రత్యేకమైన అవకాశం మరి రోసే గారికి లభించడం, దాంతోపాటు ఇవాళ మన ఈ జీవితంలో ఆఖరి ఏమంటారు దాన్ని దశ అంటే లైఫ్లో మొదటి 16 సంవత్సరాలు, ఆ తర్వాత 50 సంవత్సరాలు, ఆ తర్వాత 75 సంవత్సరాలు, ఆ 75 నుంచి 100 సంవత్సరాలు. చాలామంది చెప్తుంటారు శతమానం భవతాన్ని. నేను ఎవరిని అట్లా ఆశీర్వదించను. ఆరోగ్యంగా జీవించినంతకాలం ఆరోగ్యంగా అర్థవంతంగా జీవించడని చెప్తుంటాను నేను మామూలుగా. అంతా జీవితం అనేది అర్థవంతంగా ఉండాలి. అలాంటి అర్థవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి రోసే గారు. అందుకని ఈ సందర్భాన్ని మనం అందరం కూడా కలిసి మనం చేయడం చాలా సంతోషం. దీనికి చొరవ తీసుకున్న వారిని కోసం చేయడం చాలా మంచి విషయాన్ని మనం చేస్తున్నాం. ఆఖరిగా ఒక అంశాన్ని గురించి ప్రస్తావించి నేను ముగిస్తాను.
ప్రజా జీవనం మరింత సుఖవంతమైన కావాలి. మనం ఇంగ్లీష్ వాడు పోవాలని కోరుకున్నాం. ఎందుకు? పరాయి పాలన అవమానకరం, స్వాభిమానం దెబ్బతింటుంది, మన యొక్క స్వావలంబన లేకుండా పోతుంది, దేశం బలహీనపడుతుంది. అందరూ పోరాడారు, వచ్చింది. స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చాలని మన పెద్దలు ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్ణాయక సభలో డిబేట్స్ చూస్తే కూడా మీరు, తర్వాత మొదటి దశలో పార్లమెంటు డిబేట్స్ చూస్తే కూడా అందరూ నాయకులు ఆశించింది ఏంటంటే ఈ పరాయి వాళ్ళ పరిపాలన పోతే మన పరిపాలన మనకు వస్తే మన దేశం మరింత శక్తివంతంగా తయారవుతుంది, మన అందరి ప్రజల యొక్క జీవనం సుఖవంతంగా తయారవుతుంది, మంచి రోజులు వస్తాయి. దాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాల తర్వాత రాజకీయాలు పక్కన పెడితే, ఇప్పుడు నేను ఎలాగూ రాజకీయాలు లేను, అందుకని రాజకీయ వ్యాఖ్యానం కూడా చేయను. ప్రజా జీవనంలో అయితే ఉన్నాను. నేను చెప్తున్నాను మామూలుగా ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్ బట్ నాట్ టైర్డ్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్ అని. గమనించుకుంటే ఇంకా అనేక సవాళ్ళు మన ముందు ఉండిపోయినాయి. ఒకటి అవిద్య, నిరక్షరాస్యత. 2 ఆకలి 25%, ఇంకా 3 ఆర్థిక అసమానతలు, 4 అరాచకాలు, 5 అత్యాచారాలు, అలాగే వివక్షత. ఇవన్నీ మనల్ని ఇవాళ ఒక సవాలులాగా ఉన్నాయి. మన ముందు నిలబడి మన సమాధానం కనుక్కోవాల్సిన బాధ్యత నాయకత్వం. వివిధ స్థాయిలో నాయకత్వం అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులనే కాదు, అందరి మీద కూడా ఉంది. కాలేజీలో ఉండే అధ్యాపకుడి పైన ఉంది, విద్యార్థులు ఉండే టీచర్, అక్కడ స్కూల్లో ఉండే టీచర్ పైన ఉంది, లేదా వినోద విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళపైన కూడా ఉంది. ప్రజా జీవనంలో గణనీయమైన పాత్ర నిర్వర్తించే ప్రతి ఒక్కరి పైన ఇది ఆధారపడింది. దాన్ని ఒకసారి మనందరం ఇలాంటి మహనీయుల గురించి అభినందించేప్పుడు మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఎవరో ఏదో అంటారని కాదు, లేకపోతే పొలిటికల్గా ఏదో అవతల సమాధానం చెప్పాలని కాదు. పోతే 3వ విషయం ఏదైతుందో, ఈ ప్రజాస్వామ్యం బలంగా, ఒకటి ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలి. అందుకని నేను చెప్తుంటాను, పార్టీలు మారే విధానం అవుతుందో మంచిది కాదు. పార్టీ మారకూడదా? తప్పనిసరిగా మారచ్చు. ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది, నీకు నచ్చలేదు, మీ నాయకుడి యొక్క తీరు నువ్వు మెచ్చలేదు, మారవచ్చు. మారేటప్పుడు నీకు ఒక పార్టీ ద్వారా పదవి వస్తే ఆ పదవిని ఇంకో పార్టీకి పోయేటప్పుడు త్యజించాలి. అది నా నిశ్చితమైన అభిప్రాయం. అదేదో నేను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రాను దృష్టిలో పెట్టుకుని, ఉత్తరప్రదేశ్ను దృష్టిలో పెట్టుకుని కాదు. దేశం అంతా కూడా పార్లమెంట్లో కూడా చాలా కేసులు చూస్తున్నాము. వాటిని ఆ పని చేయాలి, సత్వరం పరిష్కరించుకోవాలి. ఒకటి. 2వది, రాజకీయాల్లో మరింత క్రమశిక్షణ, మరింత ఆదర్శవంతమైన, మరింత జవాబుదారీతనం, పారదర్శకత రావాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ రాజకీయాల్లో రావాల్సింది ప్రతి ఒక్కరికి. ఇది చాలా అవసరం. అందరం ఆలోచించుకోవాలి. ఇప్పుడు గుర్తునే నువ్వు తూతూ మేమే అనుకుంటా ఉన్నామా? ఎంతకాలం? నాకు ఢిల్లీ పోయిన తర్వాత నేను మొదటి నుంచి నేను ఒక ప్రాంతం కోసం, ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరులో మట్టి విసుక్కునే కుటుంబంలో పుట్టి ఎలాంటి రాజకీయ నేపథ్యాన్ని నేను ఒకప్పుడు చిన్నప్పుడు, మీరు చాలామందికి తెలుసు, నేను నెల్లూరులో చెప్పాను కదా, ఆడ వెళ్ళి పార్టీ ఆఫీసును శుభ్రం చేసేవాడిని ఉదయాన్ని. దయచేసి అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయండి అని చెప్పారు. మామూలుగా కాదు, ఇప్పుడులాగా కూలికి పోయి అనౌన్స్మెంట్ కాదు, సిద్ధాంతం మీద నచ్చి కాలేజీలో ప్రెసిడెంట్గా ఉన్నా, నేను యూనివర్సిటీలో చైర్మన్గా ఉన్నా విద్యార్థులకి. అయినప్పటికీ కూడా నేను ఈ ఊరికి వస్తున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి అని అనౌన్స్ చేసిన వెంకయ్య నాయుడు ఒకనాడు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా, అద్వానీ నాయకుడిగా ఉండగా, వాళ్ళిద్దరి మధ్య కూర్చొని దేశంలో అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకపోవడం, 2 క్రమశిక్షణగా ఉండడం, 3 ఒక పర్పస్ఫుల్ లైఫ్ ఉండాలా అని చెప్పారంటే స్ఫూర్తిని నేను చిన్నప్పుడు నాకు ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఏబీపీ నుంచి కానీ రావడం వల్ల అది ప్రధాన కారణం. అందుకని ప్రతి ఒక్కరు జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి. ఇవాళ రోసే గారిని మనం సన్మానిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ బడ్డింగ్ పాలిటీషియన్స్, ప్రజెంట్ పాలిటీషియన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్య చేస్తున్నాను. చేసుకోవాలి. అసెంబ్లీలు, పార్లమెంట్లు జరిగే తీరు అవుతుందో అది చాలా బాధ కలుగుతాం. విమర్శించడమా? రోసే గారి కన్నా ఎవరు ఎక్కువ విమర్శిస్తారు? వెంకయ్యనాయుడు కన్నా ఎక్కువ ఎవరు విమర్శిస్తారు? జయపాల్ రెడ్డి కన్నా ఎవరు ఎక్కువ విమర్శించారు? ఇంతకుముందు ఇంటికి అసెంబ్లీలో మనం అంతా కూడా చూస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను, జయపాల్ రెడ్డి ఆ రోజులో చేసిన రాజకీయ పోరాటం తలుచుకుంటే ఒక్కోసారి ఇప్పుడు కానీ ఆ ముఖ్యమంత్రిని ఎవరన్నా కానీ అలా విమర్శిస్తే మళ్ళీ ఇంటికి పోయే అవకాశం కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. అప్పటికిప్పుడు చూస్తే రాజకీయ పరిస్థితి గమనిస్తే ఎంత కఠినంగా మాట్లాడేవాళ్ళం. ఒకరోజు మరీ చాలా గట్టిగా మాడితే ఆయన అయ్యప్పరెడ్డి లేచి, అధ్యక్ష ఏంది రక్షించండి అన్నాడు. ఏంటంటే వీళ్ళిద్దరు తిరుపతి వెంకట కవుల్లాగా ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో మమ్మల్ని వారిస్తున్నారని. కానీ చెన్నారెడ్డి గారు లేచి
నేను అంత కఠినంగా మాడితే అధ్యక్ష 30 సంవత్సరాల వయసు, 3 సంవత్సరాల అనుభవం, 3 పార్టీలకు నాయకుడు వెంకయ్య నాయుడు అని చెప్తూ అలా అలా నేను చేసింది కరెక్ట్ అని నేను ఆయన ఒప్పించలేకపోతున్నాను, నాకు బాధగా ఉంది, కానీ కాలక్రమేణ ఆయన అర్థం చేసుకుంటాడు, ఇలా మాట్లాడు. దట్ ఈస్ ద డెమోక్రటిక్ స్పిరిట్. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది? పరస్పరం గౌరవించుకోవాలి. అగ్రీ టు డిజగ్రీ, కాంప్రమైజ్ కాబట్లే. కాంప్రమైజ్ కమ్మని నేను చెప్పను. అగ్రీ టు డిజగ్రీ అనేది ఏదో ఉందో అది ప్రజాస్వామ్యంలో ప్రథమమైన సూత్రం. తర్వాత ప్రజల తీర్పును గౌరవించాలా. ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు 5 ఏళ్ల పాటు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన విమర్శించకూడదు, ఆయన ఉద్యమాలు చేయకూడదు అని నేను, కానీ అసలదుగానే ఉనికిస్తే నువ్వేం ముఖ్యమంత్రికి అధికారం, నువ్వేం ప్రధానమంత్రి అంటేట. సో యూ హ్యావ్ టు అగ్రీ టు డిజగ్రీ అండ్ రెస్పెక్ట్ అండ్ ఆ టాలరెన్స్ ఉండాలి ఒకటి. ఆ తర్వాత మూడవది ఏదైతుందో శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్లో అర్థవంతమైన ప్రసంగాలు చేసి మనం ప్రభుత్వాన్ని నిలదీయాలా, 30 తిప్పలు పెట్టి దాన్ని ముక్కుతాడేయాలి, ప్రభుత్వానికి ముక్కుతాడేయాలా. అంతేగాని అసలు ముందుకు పోకుండా చేస్తే వ్యవస్థ ప్రజలు ఇచ్చిన తీర్పుకి అర్థం లేకుండా పోతుంది. సో అది ప్రవర్తన చాలా ముఖ్యం. కానీ ఇలా జరుగుతున్న తీర్పు చూస్తే చాలా బాధేస్తుంది. నేను పార్లమెంట్లో ఉన్నాను, దీనికి ఈ పార్టీ కారణమా? కాదు. ఈ పార్టీ ఆ పార్టీ అనబడి ఇప్పుడు జరుగుతుంది అదే. చాలామందిని మా పిలిచి నేను మాట్లాడుతుంటాను, సార్ వాళ్ళు చేయలేదని, వాళ్ళని కూడా పిలిచి అడిగాను, మీరు చేయలేదు, వాళ్ళు చేయలేదని సార్ అంతకుముందు అన్నారు. అంతకుముందు వాళ్ళు చేశారు కదా, వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మీరు చేశారు కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు వాళ్ళు చేశారు కదా అంటే where is the end? Should we go on debating? Should we go on accusing and counter accusing like this and weaken the system? We are supposed to be the largest parliamentary democracy in the world. ప్రపంచంలో కల్లా అతి పెద్దమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశం. And we are also fortunate to have 65% of Indian population below 35 years. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది మనకి, మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని నిలబెట్టుకోవాలంటే శక్తివంతమైన దేశం అంటే అర్థం కేవలం ఆర్థికంగా శక్తివంతం కాదు. ఆర్థికంగా శక్తివంతం అన్నది మాత్రాన ఆ శరీరం శక్తివంతంగా ఉంటుందే. అందుకు పెద్దవాళ్ళు ఆలోచించి చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. నీకు మహాభాగ్యం ఉంటే ఆరోగ్యం రాదు, ఆరోగ్యం ఉంటే భాగ్యం రావచ్చు ప్రయత్నం చేస్తే. సో కాబట్టి వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. చూస్తుంటే బాధలు, ఆడ అసెంబ్లీలో ఈ గొడవలు పెట్టుకోవడం, మైకులు పెరగడం, కాగితాలు ఇసిరేయడం. నేను పేపర్లో చూస్తున్నాను, వాడు ఇందాక గమనించాడు. ఒకటి, కర్ణాటక అసెంబ్లీ నిన్నగాక మొన్న 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందట. ఎందుకు? సభ్యులు రాలేదని. 10% కూడా రాలా, అందరు కాదు, 10% సభ్యులు కూడా రాకపోతే అసెంబ్లీ 90 నిమిషాలు వాయిదా పడిందని. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గురించి పత్రికలు చదివాం మనం. మైకులు పెరికేసుకున్నారు, కాగితాలు ఇసిరేశారు. గవర్నర్ ప్రసంగం, ఇప్పుడు గవర్నరు రాజ్యాంగానికి ఒక ప్రతీక. నీకు నిరసన తెలపాలంటే గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బయట ప్రొటెస్ట్ చేయొచ్చు, ఘాటైన విమర్శ చేయొచ్చు. అది గవర్నర్ వ్యక్తిగతమైంది కాదు, ప్రభుత్వంది. అది నీకు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం వస్తుంది. దాంట్లో ప్రభుత్వం యొక్క విధానాలను తూర్పారబట్టవచ్చు, విమర్శించవచ్చు, నిశ్చితంగా విమర్శించవచ్చు. పార్లమెంట్లో కూడా అంతే. ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్లో అందరూ వెల్లోకి వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళు అక్కడ ఉండగానే మాడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మీరు అటు చేశారు కాబట్టి మేము రాజ్యసభలో ఎటు చేస్తున్నామని చిదంబరం గారు మాడుతున్నప్పుడు యువతర పార్టీలు, అధికార పార్టీ వాళ్ళు అంతరాయం కలిగించారు. ఎట్ ద ఎండ్ ఏమైంది? అదే పార్లమెంట్లో నేను నిన్నగా మనం చెప్పాను, నేను యాక్సిడెంట్లీ నవ్ ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ రాజ్యసభ. భారత ఉపరాష్ట్రపతికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఉపరాష్ట్రపతిగా ఉండడం, రాష్ట్రపతి సహకరించడం. రెండవది రాజ్యసభకి చైర్మన్గా ఉండడం. ఉన్నప్పుడు చూస్తున్నాను నేను అదే గొడవ జరిగిన రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం, ఆ తర్వాత గులాం నబీ ఆజాద్ ప్రసంగం, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ ప్రసంగం, ఆ తర్వాత టీఎంసీకి చెందిన మన సుఖేందర్ రాయ్ ప్రసంగం అద్భుతం. ఆ తర్వాత అధికార పార్టీ అమిత్ షా ప్రసంగం అద్భుతం. వీళ్ళ పాయింట్ గట్టిగా చెప్పారు, చాలా వాళ్ళ పక్కన సపోర్ట్ కట్టారు. అవతల వాళ్ళు కౌంటర్ చేశారు ఎఫెక్టివ్గా. పరిధి దాటకుండా, సీటు వదలకుండా, ప్రతిష్టను పణంగా పెట్టకుండా, మైకు ఇరగకుండా, కాగితం చిరగకుండా చేశారు. సేమ్ హౌస్ నేను మూడు రోజుల కిందట ఉదాహరణ చెప్తున్నాను. సుబ్రహ్మణ్య వాజ్ దేర్ ఇన్ ద హౌస్. సో ఈ పని మనం చేయలేమా? 70 సంవత్సరాల అనుభవంలో మనకు ఆ పరిపక్వత ఇంకా రాలేదా? చదువు పెరిగింది, అనుభవం పెరిగింది, మరి పరిపక్వత ప్రజలు ఆశించడంలో తప్పే ఉంది. ఇలాంటి పనులు చేసి చొక్కాలు ఇప్పేయడం, పార్లమెంటు జరుగుతుంటే పార్లమెంటు లోపల పార్లమెంటు బయట ప్రదర్శన చేయడం అర్థమైంది. నిన్ను బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి వెళ్ళవయా అని పంపించారు. నేను లోపల ఉన్నాను, బయట వచ్చి ప్రదర్శన చేస్తానంటే నిన్ను లోపలికి పంపించింది ఎందుకంటే మంచిగా మాట్లాడు, ప్రభుత్వాన్ని నిలదీ.
ప్రభుత్వాన్ని నిలదీయని పంపించాను. నేను నిలదీయాలా? నేను మాటలతో నిలదీయలేనండి, ఆర్గ్యుమెంట్తో నిలదీయలేనండి, అందుకే నేను చేత్తో మీద చేసి నిలదీస్తానంటే ఎట్ట సాధ్యం? Is it acceptable democracy? I am asking for a loud thinking across the country, for a wider debate across the country. On the occasion of felicitation of one of the great legislators and parliamentarians, Sri Rosaya, who had so many positions, held so many responsibilities in his life. This is the question we have to think. That will be the real respect to such people in future. మనసులో ఎంతో బాధ కలుగుతుంది నాకు. వారితో పోలిస్తే నాకు ఇంకా వయసు తక్కువే. వయసు తక్కువ అంటే చిన్నవాడిని ఏం కాదు అనుకోండి, 68లో ఉన్నాను నేను కూడా. కానీ బాధ వేస్తూ ఉంది. ఏంటి మనం ఇది నాకు మీ అందరికి కూడా తెలుసు, చాలా పట్టుదల ఎక్కువ నాకు మామూలుగా అనుకున్న దాని మీద. ఏమి మనం ఈ సభను సరిగా నడపలేమా? ఈ 5 రోజుల పాటు 0 అవర్ జరగల. 0 అవర్ అనేది మెంబర్ రెస్టారెంట్ మాడుకోవడానికి, అంటే నోటీస్ ఇచ్చేసి ఏదైనా మాడొచ్చు, దానికి మిగతా వాటిలాగా రూల్ లేదు. ఏ విషయమైనా మాడొచ్చు 0 అవర్లో. 5 రోజులు జరగల. క్వశ్చన్ అవర్ జరగల. క్వశ్చన్ అవర్ అనేది మెంబర్ది. దీనికి వీళ్ళు బాధ్యం వాళ్ళ బాధ్యం నేను అన్న, అది నా పని కాదు. As a chairman, that's not my duty to accuse this party or that party. All parties are equal to me now. I mean, all party man or no party man. సో ఆడ కూర్చున్నప్పుడు చాలా ఉద్యోగం అవుతుంది. నాకు చాలామంది చెప్తున్నారు, సార్ మీరు కొద్దిగా నవ్వుతూ ఉండాలని. ఇటు జరుగుతూ ఉంటే నవ్వుతూ ఉంటాను. అటు జరుగుతూ ఉంటే నవ్వుతూ ఉండండి. మీరు నవ్వుతూ ఉండండి అంటే అటు సాధ్యం నేను ఆలోచించుకుంటున్నాను. నాకు కొంత మిత్రులు కూడా వచ్చి కలిసి చెప్పారు, అడిగారు, ఇది చాలా రోజులు నడుస్తూ ఉంది, మీరు అంతా ఎమోషన్ అయిపోతే ఎట్లా, మీరు మనసు చూస్తే టెన్షన్లో ఉన్నట్టున్నారు అని చెప్పాను. నేను టెన్షన్లోనే అటెన్షన్లో ఉన్నాను. దీన్ని చూసిన తర్వాత మనసు టెన్షన్ అవుతుంది. చూసి గమ్ముడిపోవడమా? నేను అందుకే మొన్న ఆ పార్లమెంట్లో ఇది జరుగుతున్నప్పుడు ప్లే కార్డు పట్టుకొస్తే చెప్పాను, నేను బయటకు మీరు వెళ్ళండి మీ సీట్లోకి, లేకపోతే మీ పేరు నేను తీసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకొస్తే ఆ తర్వాత ప్రభావం ఏంటంటే బయటకు పంపిస్తారు బలవంతంగా. అదృష్టవశాత్తు నేను ఉన్నప్పుడు ఆ సభ్యుడు నేను చెప్పిన వెంట ఆయన కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయాడు. వాళ్ళ పార్టీ కూడా చెప్పింది, ఆయన చెప్పేదాన్ని, ఆయన చేసే వ్యవహారాన్ని మేము అంగీకరించడం లేదని చెప్పింది. మరుసటి వాళ్ళని చూసి మళ్ళీ ఇంకో పార్టీ, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో పార్టీ మొదలు, వాళ్ళకు కూడా గట్టిగా చెప్పాల్సి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను ఉండగా ఎవరన్నా అలా చేస్తే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి యాక్షన్ తీసుకోవడం, లేదా సభ వాయిదా వేయడం. సభను ఎందుకు వాయిదా వేస్తున్నారని కొంతమంది మొదలుపెట్టారు. ఇది కూడా చర్చ జరగాలని నేను కోరుకున్నాను. ఐ వాంట్ ఏ డిబేట్ ఆన్ దట్. ఎందుకు వాయిదా వేస్తున్నామంటే ఈ అగ్లీ సీన్స్, అన్రూలీ సీన్స్, అబ్స్ట్రక్టివ్ సీన్స్, టీవీ ఇప్పుడు ఎవరు పెట్టి మొదట్లో టీవీ పెట్టినప్పుడు ఏమనుకున్నారంటే అందరూ ఈ పనులు చేసి ఇలా చేసేవాళ్ళందరూ వీళ్ళ అసలు సంగతి ప్రజలకు తెలవాలా, తెలిస్తే అప్పుడు వీళ్ళకి కొద్దిగా కంట్రోల్లోకి వస్తారని. కానీ అది పెట్టిన తర్వాత ఇంకా మరింత చదవకు ముందు పెసర అంటున్నారట, చదివిన తర్వాత పిసర అనడం మొదలుపెట్టినట్టుగా తయారైంది వ్యవహారం. చూస్తారు కాబట్టి చూపిస్తారు, బా ఎంత వీరావేశంతో పోరాడాడు. ఏ వీరావేశంతో పోరాడాడు? పోరాటమా ఆరాటమా? సీరియస్గా ఆలోచించుకోవాల్సి ఉంది. ఐఎమ్ జస్ట్ ఫర్ రైజింగ్ ఏ ఇష్యూ ఫర్ డిబేట్. అందరం అంతర్ముఖులమై అంతరాత్మలను ఎవరికి వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకొని, ఆర్ వీ డూయింగ్ జస్టిస్ టు ది సిస్టమ్? ఒకప్పుడు విశ్వగురు ప్రపంచానికి చంద్రగుప్త మౌర్యుడు, పాహియాను, హ్యూయన్ సాంగ్ వచ్చి దేశాన్ని గురించి, మన నాగరికత గురించి, హరప్ప మొహంజోదారో గురించి అంత చరిత్రలో బ్రహ్మాండంగా రాశారు. ఇప్పుడు ప్రపంచంలో కూడా మనకు అందరికి చెప్పవచ్చు. అదృష్టవశాత్తు మళ్ళీ ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. 2 కారణాల వల్ల. ఒకటి, ఇండియా హ్యాస్ బికమ్ ద స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ద వరల్డ్. చూస్తున్నారు, కాస్త స్వాంతన కావాలి. స్పిరిచువల్ అంటే కేవలం ఇదని స్వాంతన, ఒక రకమంటే ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఏదో ఇదని. రెండవది, మన దేశం చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. మన దేశంలో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, మీరు నాదెళ్ల సత్యాది నుంచి ఉదాహరణ తీసుకోండి, ఇందిరా న్యూ ఇయర్ తీసుకోండి, పిచాయిదరు తీసుకోండి, ఎన్ని పేర్లు ఉన్నాయనుకోండి, తగ్గుతు పునః తీసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళినంత ప్రపంచం. మన అందుకే ట్రంప్ గారు ఆయన ఏదో H1 వీసా 18 వీసా రద్దు చేస్తాడు, అందరిని పంపించేస్తాడంటే ఆందోళన వస్తే నేను ఎవరితో మాడుతా ఇవన్నీ కూడా ఈ వాతావరణం మన దేశంలో అఖండమైన ప్రతిభా విశేషాలు ఉన్నాయి అందరికీ, చాలామందికి. మీరు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, సాగరి, మంగలి, వాళ్ళు మన తక్కువ పేరుతో చూడ అది తప్పు వస్తుంది. మన సమాజం తెలియదు అది తప్పు, అది ఆ వృత్తులేదు తక్కువ అయినట్టుగా. కానీ అపారమైన ఆ కొండపల్లి బొమ్మలు చూడండి, ఆ పోచంపల్లి శారీ చూడండి, ఆ వెంకటగిరి చీరలు చూడండి, పాటూరు చీరలు చూడండి, లేదా గుంటూరు గోంగూర చూడండి, లేదా హైదరాబాద్ బిర్యానీ చూడండి, ఎనీథింగ్ చిన్న విషయం కాదండి. ఏదో మనం నవ్వు కోసం చెప్పిన మాట, లేదో ఇతిప్రాస కోసం చెప్పే మాట కాదు. has got that extraordinary power. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య హోటల్కి పోయి చూడండి, కార్డు ఉంది, 5 స్టార్ హోటల్, ఏముందంటే అన్ని రాసి కింద నెల్లూరు చేపల పులుసు అని రాసి ఉంటుంది. 5 స్టార్ హోటల్ నెల్లూరు ఎవరికి తెలియదు మామూలుగా. ఏ హోటల్ అయినా పెద్ద ఏ హోటల్ అయినా మీరు కాబట్టి ఇవాళ టెస్ట్ కోసం వెళ్ళండి,
నేను ఆ హోటల్కి పోమని రికమెండ్ చేయడం టెస్ట్ కోసం వెళ్ళి చూడండి కార్డులో నెల్లూరు చేపల పులుసు అంటే టేస్ట్, ఆ కెపాసిటీ, ఆ జిజ్ఞాస, దాంతోపాటు ఒక రకమైన ఆ నాలెడ్జ్, ఆ విజ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని ఒక్కరవ ప్రోత్సహిస్తే ఇంకా బాగొస్తుంది. ప్రపంచంలో మనం శక్తివంతం దేశం అవుతాం. శక్తివంతం అయితే మనం విదేశాలపైన ఆక్రమణ చేయము. ఎవరిని మన ప్రపంచంలో ఎప్పుడు వీ నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ. ఈ మనకందరికీ స్వతంత్రం రాకముందు ఇక్కడ అందరూ కూర్చోన్నారు మేధావులు, ఆలోచన పరులు. ఇంటికి వెళ్ళి చూడండి, మన జీడిపి, ప్రపంచ జీడిపిలో 27% ఇండియాది ఉంది. 27% ఆఫ్ ద వరల్డ్ జీడిపి వాజ్ ఇండియా బిఫోర్ దిస్. ఈ ఫారినర్స్ వచ్చి కరోనియర్ రూల్ చేసి మన సొంత రాజ్యంలో వచ్చేవారు. సో అలాంటి దేశాన్ని బాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆకలి లేకుండా, అవిద్య లేకుండా, అత్యాచారాలు లేకుండా, మన తల్లులు మన చెల్లెళ్ళు వాళ్ళ మీద జరుగుతున్న సంఘటనలు అవన్నీ నీ హ్యామీలో జరిగింది, నీ హ్యామీలో ఎక్కువ రేపులు జరిగాయి, నా హ్యామీలో తక్కువ రేపులు జరిగాయి. దానివల్ల వచ్చిన ఉంటుంది రాజకీయంలో, ప్రచారంలో మాడేస్తారు. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎండ్? చట్టం చేస్తే అయిపోతాయా? నేను చెప్పాను, నిర్భయ చట్టం చేస్తున్నప్పుడు పార్లమెంట్లో చెప్పాను నేను 2012 అనుకుంటాను. మియర్ బిల్ విల్ నాట్ సఫైజ్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ పొలిటికల్ విల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అని. ఇవి అవసరం ఉంది. సో ఇలాంటి వాటిని మనం తెలుసుకోవాలంటే దానికి ముందు చట్టసభలు, పార్లమెంటు, అసెంబ్లీ చక్కగా జరగాల, ఎక్కువ రోజులు జరగాల, అందరికి అవకాశం కావాలా. ప్రతిపక్షం తప్పనిసరిగా దాన్ని చెప్పదలుచుకుందని చెప్పే అవకాశం ఇవ్వాలి, సంఖ్యతో నిమిత్తం లేకుండా. అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే, బట్ ఇన్ డెమోక్రసీ అట్ ద ఎండ్ గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఇట్స్ వే. దట్స్ ద ప్రిన్సిపల్. ఇంకా అర్థమే ఉంది, ప్రజాస్వామ్యంలో ఒకటి గెలిపించి లేదు నేను చెప్పిన నడవాలి అంటే వేరే వాడు అంటే సాధ్యం కాదు కదా మామూలుగా. ఈ స్ఫూర్తితో మనం వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. నేను రోసే గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర దీంట్లో ఉన్నాను, నేను కొంతకాలం కలిసి పనిచేశాం. నేను చూసినప్పుడు నీ యొక్క చాతుర్యంతో, నీ సమర్థతతో ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు, మెప్పించవచ్చు. అనేక సందర్భాల్లో ఒప్పించకపోయి మెప్పించలేకపోతే బయట దాన్ని అపఖ్యాతి పాలు చేయవచ్చు. అపఖ్యాతి అంటే మంచి దానికి మరి సరైన పేరు రాకుండా. దట్స్ ది ఓన్లీ వే. వేరే మార్గం లేదు. చంద్రారెడ్డి గారు జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అందరం సుమారు చాలామంది గెలిచారు అప్పుడు, బలమైన ప్రతిపక్షం. ఆఖరికి కొద్దిమంది మీద నిలబడ్డాం. అయినా ఏమైంది? తర్వాత ప్రభుత్వం పోయింది కదా, మారిపోయింది కదా. ప్రజలు అనుకుంటే మారచ్చు, ప్రజల్లోకి వెళ్ళాలా. అందుకే నేను చెప్తుంటాను, బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని. బుల్లెట్ ప్రాణం తీస్తుంది, నీ ప్రాణం పోద్ది. ఆ సిద్ధాంతం కూడా కొంతమంది ఈ వ్యవస్థ రావాలేదండి, అంత తుపాకి రావాలా. తుపాకి వస్తే ఏమవుద్ది? ముందు నీ ప్రాణం పోద్ది, ఆ తర్వాత అవతల ప్రాణం పోద్ది. ఒక్కోసారి ఇద్దరు ప్రాణాలు కూడా పోతాయి మామూలుగా. వచ్చిన పరిణామం ఏముంది? దానివల్ల అర్థం ఏముంది? అందుకని ఉన్న వాటిలో ఉత్తమమైన వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు గౌరవించుకోవాలా, సాంప్రదాయాలు పాటించాలా, ఔన్నత్యాన్ని చాటి చెప్పాలా. ఆ మహనీయులు గాంధీ గారి తర్వాత వచ్చినట్టు వారసత్వం నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, బోస్ గారు కానీ, లేకపోతే మన ఆజాద్ గారు కానీ, పార్లమెంట్లో ఇప్పుడున్న ఆజాద్ కాదు అప్పుడున్న ఆజాద్ గారు కానీ, మౌలానా ఆజాద్ గారు, ఈయన పార్లమెంట్లో చక్కగా మాట్లాడమని. ఆజాద్ అంటే నేను ఇంతకుముందు అబ్దుల్ కలాం రోడ్లో ఉండి, నేను ఇంతకుముందు ఔరంగజేబు రోడ్లో ఉండి దాన్ని మళ్ళీ అబ్దుల్ కలాం అయింది. అబ్దుల్ కలాం రోడ్ నుంచి ఇప్పుడు మన మౌలానా ఆజాద్ రోడ్డుకి వచ్చాను. మొదటి విద్యామంత్రి ఆయన. చక్కగా మంచి స్టాండర్డ్స్ ఆయన కూడా ఆ రోజుల్లో ముస్లిం లీగ్ యొక్క బెదిరింపులు కూడా లేకుండా జాతీయవాదం వైపు నిలబడిన మహనీయుడు మనకి ఆయన. తర్వాత హిరేన్ ముఖర్జీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, భూపేష్ గుప్తా, జ్యోతిర్మయ్ బాసు, ఆ తర్వాత నాథ్పాయ్, ఆ తర్వాత వాజ్పాయ్, ఆ తర్వాత దండావతే, ఆ తర్వాత అనేక మంది నిమాయ్, వదిలిమాయ్, ఎంతమంది వండర్ఫుల్ స్పీకర్స్, ప్రకాష్ వీర్ శాస్త్రి, ఎంతమందో మనం చెప్పడానికి వీరంత ఎక్కువ మంది పార్లమెంటు ఆ రోజుల్లో రాణించారు, ఉన్నత సాంప్రదాయాలు పాటించారు, పార్లమెంట్ నిలదీశారు. నెహ్రూ గారిని కూడా ఎదుర్కొన్నారు. చెప్పే పద్ధతిలో చేయాలి. చెప్పే పద్ధతి ఒక నాకు బాగా గుర్తుంది, నేను చదివాను. శ్యాంప్రసాద్ ముఖర్జీ చాలా స్ట్రాంగ్ మ్యాన్. గాంధీ గారు చెప్పి ఆయన్ని, అంబేద్కర్ని ప్రభుత్వంలో తీసుకోమన్నాడు. తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో రాజీనామా ఇచ్చారు. ఇస్తే నెహ్రూ గారు ఒకసారి ఏంటి జనసంఘ్ ఇదంతా, ఐ విల్ క్రష్ దిస్ జనసంఘ్ అన్నాడు నెహ్రూ గారు గట్టిగా, ఐడియాలజికల్గా. అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ లేచి, అధ్యక్ష, ఐ విల్ అష్యూర్ ద ప్రైమ్ మినిస్టర్ వీ విల్ క్రష్ దిస్ క్రషింగ్ మెంటాలిటీ వన్ డే అన్నాడు. బస్ దానికి దుగ్గు వేసుకోబడి మైకు పట్టుకొని లాగితే, లేకపోతే వేషం వేసుకొని పొరడాత కొట్టుకుంటే దానివల్ల మనం సమస్యలు పరిష్కరించలేము. అందుకని దయచేసి ఆ ఆలోచన మనందరం కూడా ఈరోజు ఈ మంచి సందర్భంగా మన రోసయ్య గారు యొక్క ఈ అభినందన సమావేశం సందర్భంగా చేయడం చాలా సంతోషం. నాకు చాలా వ్యక్తిగతంగా రోసయ్య గారు అంటే కూడా చాలా గౌరవం ఉంది. ఆయన వాళ్ళతో విభేదించినప్పుడు కూడా వ్యక్తిగా సంస్కారవంతంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించేవాడు. అందుకని వీళ్ళు అడగగానే నేను మా వాళ్ళకి కూడా చెప్పాను, ప్రోటోకాల్ ఆడిట్ ఉన్నా సర్దుబాటు చేసుకొని తప్పనిసరిగా వెళదాం, వెళ్ళి రోసయ్య గారి కార్యక్రమంలో పాల్గొవాలి.
అయితే నేను ఇప్పుడు అధికారపూర్వకంగా కార్యక్రమాలు లేకుండా రాలేను, అదొక పెద్ద సమస్య నాకు. మామూలు మంత్రి అయితే ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు అడగరు. నేను మామూలుగా వెళ్ళడానికి లేదు, మన స్పెషల్ ఫ్లైట్లో పోవడానికి లేదు, కమర్షియల్ ఫ్లైట్లో పోవడానికి లేదు, స్టేట్ గవర్నమెంట్ ఫ్లైట్లో పోవడానికి లేదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో రావాలా. ఎయిర్ ఫోర్స్ విమానం రావడం ఎందుకు వచ్చామని రాయాలి అక్కడ. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా పూట దీంట్లో పాల్గొందామనే విధంగా రావడం జరిగింది. మీరందరూ చాలామంది అందరూ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను సుబ్రహ్మణ్యకి. ఎందుకంటే రోసే గారంటే మేము రావని ఎవరు అనరు, మేము రావని ఎవరు అనరు. నేను చూసేవాడిని, నాకు సీనియర్గా అందరూ మా సీనియరు వీరామారావు గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, మన యజ్ఞాన్ గారు, వీళ్ళంతా బీజేపీ, అంతమంది జనసంఘం ఉండేవాడు, ఆయన కాంగ్రెస్. అయినా ఎంతటి మంచి సత్సంబంధాలు ఉండేయంటే, ఎంత గౌరవం ఉండేదంటే, ఆఖరికి అదే పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో మనం ఒకరికొకరు శత్రువులం కాదు, ప్రత్యర్థులము. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ రాజకీయ నాయకులు. వీఆర్ ఓన్లీ రైవల్స్, వీఆర్ నాట్ ఎనిమీస్. మనం పక్కన ఉండే పాకిస్తాన్తో కూడా చర్చలు జరపమని చెప్తారు, కానీ ప్రతిపక్షంతో మాట్లాడను నేను, లేదా అధికార పక్షం దానికి నేను ఫోను అనడం అవుతుందో అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అందరం కూడా పరస్పర ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతి చేసుకోవడం చాలా మంచిదని మనం చేస్తూ, ఈరోజు ఉదయం నాకు ఈ మంచి కార్యక్రమంలో కొన్ని మాటలు, మనసులో ఉండే మాటలు చెప్పాలనిపించింది. యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అండ్ ఆల్సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐ థాట్ ఐ షుడ్ షేర్ సమ్ ఆఫ్ దీస్ థాట్స్ ఫ్రమ్ అవర్ ప్లేస్. ఈ ఊళ్ళో నేను దాదాపు 40 ఏళ్ళు ఉన్నాను. హైదరాబాద్తో కూడా నాకు అనుభవం ఉంది. నేను ఇక్కడ వాడిని అక్కడ వాడిని నేను చెప్పలేదు, ఎందుకు నేను రాజకీయాలు లేను కాబట్టి నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. నేను తెలంగాణ, ఆంధ్రానా, లేకపోతే ఇండియా అని ఎవరు అడిగితే చెప్పాను, నేను భారతీయుడినే అని చెప్పాను, నేను భారతీయుడినే అని చెప్పాను. నేను ఇవి చేసుకోవాలి. దాంతోపాటు జీవితం కేవలం రాజకీయం కాదు, జీవితంలో సంగీతము, సాహిత్యము, కళలు, ఇతర కార్యక్రమాలు చాలా ఉండాలి. ఆ కార్యక్రమాన్ని పాత రోజుల్లో రాజులు వాడు ఎన్నడూ నిర్వహించేవాళ్ళు. రాజులు తెనాలి రామన్ అష్టదిగ్గజాల సంగతి మనకు తెలుసు, కృష్ణదేవరాయల సంగతి మనకు తెలుసు. సాహిత్యాన్ని, సంగీతాన్ని అట్ట ప్రోత్సహించారు. అలాగే మనం కూడా ప్రజా జీవితంలో కొద్దిగా మిగతా వాటిపైన కూడా దృష్టి పెడితే మరింతగా పరిపక్వత కూడిన యొక్క వ్యక్తిత్వము మన పిల్లలకు తయారవుతుంది. ఆ విషయాన్ని కూడా రాష్ట్రాలు ఇక్కడ కరుణాచారి గారు ఉన్నారు, ఆయన చూస్తే నాకు అనిపించింది సంతోషం. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టి మన భాషను కాపాడుకోవాలి. ఆఖరిగా నేను చెప్పే మాట ఒకటే, మన భాషను కాపాడుకుందాం అందరూ. భారతీయుడైనందుకు గర్వించు, నువ్వు తెలుగువాడైనందుకు గర్వించు, తెలుగులో మాట్లాడు, ఇంట్లో తెలుగులో మాట్లాడు. కనీసం బయట నీకు భాష రాని వాళ్ళతో మాడవచ్చు, కానీ మన ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది. పెద్దవాళ్ళందరూ ఉన్నారు, మనకందరికి అలవాటు అయిపోయింది. ఏంది పిల్లలు కూడా నాన్న మమ్మీ అను, డాడీ అను అని. ఎందుకు వచ్చింది మమ్మీ, డాడీ, బిడి, జాడీ, కేడి? నాకు అర్థం కాలేదు. అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది, ఇంటికి పోయి అనుకోండి కావాలంటే. లేదా ఉర్దూ అమ్మీ అంటే కూడా లోపల నుంచి వస్తుంది, మమ్మీ అంటే ఇక్కడి నుంచి వస్తుంది. మన భాషను మనం భాష మన భాషలో మనం మాడితే తక్కువ. రోసే గారు తక్కువ అయిపోయాడు, ఎక్కువ ఆయన తెలుగులోనే మాడుతుంటాడు, తక్కువయ్యాడు కాదు కదా. కొంతమంది చెప్తారు సార్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏమో. నేర్చుకోవద్దని ఎవరు చెప్పారు? నేర్చుకోమని చెప్తున్నాను నేను. ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంకా ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోండి. ప్రధానమంత్రి గారు చెప్పారు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది భాషలు, దక్షిణాది వాళ్ళు ఉత్తరాది భాషలు నేర్చుకోవాలి. ఈయన నేర్చుకుంటే అంత మంచిది, కానీ అసలు భాష మర్చిపోకూడదు. అసలు భాష అమ్మ భాష కళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, లేకపోతే కళ్ళద్దాలు పనిచేయవు. నేను కావాలని ఒక ఉద్యమం కావాల్సిన అవసరం ఎంత ఉంది. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సి ఉంది. దాంట్లో రమ్యత ఉంది. భాషలో కూడా రకరకాల భాషలు ఉంటాయి. ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తర తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది. దట్ ఇస్ ద బ్యూటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా చెప్పేదంటే అది. అందుకని భాషలు నేర్చుకోండి, కానీ తెలుగు భాషను మర్చిపోవద్దు, దాన్ని గౌరవిద్దాం. ఆ పద్యాల్లో తెలుగు పద్యాల్లో ఉండే సాహిత్యం ఎంత బాగుంటుంది. సుబ్రహ్మణ్యరెడ్డి మంచి కళాత్మకమైన కళాపోషణ కార్యక్రమాలు చేస్తుంటాడు, చాలా సంతోషం. జీవితంలో కళలు కూడా ఒక భాగం కావాలి. మన జీవితానికి ఒక పరమార్థం రావాలంటే మనలో, పిల్లల్లో ఉన్న ప్రతిభలో ఏదో దాన్ని ప్రోత్సహించాలి, గుర్తించాల్సి ఉంది. అలాంటి ఆలోచన చేద్దామని ఈ మంచి సందర్భంగా మనం కోరుకోవడం, దీనికి ప్రముఖులందరూ రావడం చాలా సంతోషం. నాకు కూడా ఈ రోసే గారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు నిర్వాహకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.